హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టెల్స్ తెలుగు. నాన్న కూడా ఉన్నారు కదా అని చెప్పి జూ పార్క్కి వెళ్ళినాం. బట్ చాలా రష్ ఉండే. లాస్ట్ సండే వెళ్ళినాం యాక్చువల్లీ. దట్టు ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుండే, ప్లెజెంట్గా అనిపించింది. మేము ఇంతకు ముందు కూడా వెళ్ళినాము. ఇది సెకండ్ టైం మేము వెళ్ళడము. అప్పుడు మా ఆడబిడ్డ వాళ్ళతో వెళ్ళినాం అద్వైతం తీసుకొని. అప్పటికి మనకి ఛానల్ లేకుండే, సో అప్పుడు వీడియోస్ ఏం షూట్ చేయలేదు కదా అన్నట్టు ఇప్పుడు చిన్నగా ఒక 5 minutes వీడియో అట్లా రికార్డ్ చేసిన. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు. యాక్చువల్లీ ఇది ఎంట్రన్స్లోనే ఉండే. మేము వెళ్ళే టైంకి మంచిగా నిద్రపోతుండే. చెప్పినా కదా వెదర్ కూడా బాగుంది. యానిమల్స్ అన్ని మంచిగా నిద్రపోతున్నాయి. మేము జూ పార్క్ అంతా తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు లేసింది పాపం. స్పెషల్గా వెళ్ళింది వీడి కోసమే. వీడిప్పుడు యానిమల్స్ అన్నిటిని రికగ్నైజ్ చేస్తున్నాడు, బౌ బౌ అంటూ. కొంచెం ఎక్సైట్ అవుతాడు అన్నట్టు తీసుకెళ్ళినాము. నేను ఎవరితోటి వచ్చినా అనేది ఏం లేదు. అసలు ఆవిడ ఎవరో మాకు తెలియదు. ఆ పెద్ద ఆవిడ ఫింగర్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఆవిడ వీడిని పట్టించుకోలేదు అని కోపం వచ్చింది వీడికి. ఇంకా మా నాన్నని వెతుక్కుంటున్నాడు. లాస్ట్ టైం మేము చూడడానికి వచ్చినప్పుడు నేను వీడు ఇద్దరం సిక్ ఉండే ఫీవర్తో. సో ఎక్కువ డిస్టెన్స్ నడిచిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఈరోజు కొంచెం వెదర్ బాగుండడం వల్ల, మేము కూడా యాక్టివ్ ఉండడం వల్ల తొందరగా చూసుకొని వచ్చినాము. చిన్న జూ పార్క్ లానే అనిపించింది నాకు. ఆ జూ పార్క్ లో చూసిన యానిమల్స్ అన్నిట్లో ఈ ఆస్ట్రిచ్ బాగా నచ్చింది. బేసిక్ గా బాగా వయ్యారంగా అనిపించింది. బిహేవియర్ అండ్ దాని వాక్ చూస్తే నాకు ఎంత క్యూట్ గా అనిపించిందో. యాక్చువల్లీ ఏమో బేసిక్ గా యానిమల్స్ దగ్గరికి వెళ్ళి టచ్ చేయాలని ఉన్నట్టుంది. వాటిని చూస్తే దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు ఎగ్జైట్ అవుతున్నాడు పాపం. బేసిక్గా నాకు చిన్న జూ పార్క్ లానే అనిపించింది. ఐ మీన్ పార్క్ పెద్దగే ఉంది జూ పార్క్, బట్ యానిమల్స్ బాగా తక్కువ ఉన్నట్టు అనిపించినాయి. ఇవైతే మమ్మల్ని చూడడానికి ఇంతమంది వచ్చారు కదా, మేము దూరం ఉంటే మా ఫేసెస్ ఎట్లా కనిపిస్తాయి అన్నట్టు వాటంతట అవే దగ్గరకు వచ్చి చాలాసేపు అక్కడే నిలబడ్డాయి. నాకు చాలా బాగా అనిపించింది వాటిలో వస్తే. వాటి నేమ్ నాకు సరిగా గుర్తులేదు కానీ చూడడానికి మాత్రం కొంచెం పెద్ద సైజ్ దూడపిల్లల్లాగా ముద్దు ముద్దుగా ఉన్నాయి. కోతులైనా చెట్లు లేకుండా ఉంటాయంట కానీ ఇవి మాత్రం చెట్లు లేకుండా ఉండడానికి ఇష్టపడవంట. అక్కడికి వచ్చిన ఒక అన్న చెప్పిండు. సైడ్ కి టాప్ అంతా కవర్ అయ్యి ఉంది, లోపల ఒక్క చెట్టు కూడా లేదు. బేసికల్లీ కవర్ చేసి ఉంచుతారు, లేకపోతే అవి మనుషుల మీద అటాక్ చేస్తాయి కాబట్టి. బట్ లోపల ఒక చెట్టు అయినా ఉంటుంటే బాగుండేది అనిపించింది. మేబీ వాటికి అట్లాంటి షెడ్ ఉండే సెట్టింగ్ అయితేనే వర్కౌట్ అవుతుందేమో, మనకు పెద్ద రీజన్స్ ఏం తెలీదు. చిన్నప్పటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క యానిమల్ అంటే భయం ఉంటుంది కదా. నాకు మొసలి, కప్ప, బల్లి ఇవి మూడంటే ఎందుకో చాలా భయము. చాలా భయం కూడా కాదు, చచ్చేంత భయము. అక్కడ మొసలిని చూస్తున్నంతసేపు నాకు ఇట్లా లోపలంతా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. ఈ పీకాక్ల దగ్గర అయితే లిటరల్లీ నేను 15 to 20 minutes వెయిట్ చేసిన. అవి పింఛం విప్పుతాయేమో అని చెప్పేసి ఒక్కటి కూడా విప్పలేదు. లాస్ట్ టైం రికార్డింగ్ లేనప్పుడు మాత్రం ఒక వైట్ కలర్ నెమలి పింఛం విప్పింది. ఎంత అందంగా అనిపించిందో. ఈసారి ఒకటన్నా విప్పుతుందేమో అని ట్రై చేసిన, బట్ ఒక్కటి కూడా విప్పలేదు. ఆర్యన్కి బేసిక్గా పిట్టలంటే చాలా ఇష్టము. లైక్ ప్యారెట్స్, ఇంకా చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి కదా అవంటే. ఇక్కడ కలర్వి ప్యారెట్స్ ఉండే. వాటిని చూసి అయితే ఎంత ఎక్సైట్ అయిండో. ఈ ఎంటైర్ జూ పార్క్ లో వాటిని చూసే వాడు బాగా ఎక్సైట్ అయిండు. అవి ఎగురుతుంటాయి కదా, లిటరల్లీ కోల్డ్ అని చూసి అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు. అవి కూడా పిట్టలనే అనుకున్నాడు పాపం. 1 hour క్వాలిటీ టైం స్పెండ్ చేసేసి అక్కడే క్యాంటీన్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. ఏమన్నా తీసుకుందాం అని చెప్పేసి వాటర్ బాటిల్ అట్లా. అక్కడ వర్క్ చేసే పెద్ద ఆవిడ నన్ను అమౌంట్ అడిగింది, చూసి ఎంతో కొంత ఇవ్వమని. చూస్తే పర్స్ మర్చిపోయా. మనోని అడిగితే 5 rupees కాయిన్ అండ్ 500 నోట్ ఉందన్నారు. ఇంకా 5 rupees ఉందమ్మా తీసుకుంటారా అని అడిగా. లిటరల్లీ ఇట్లనే అడిగితే ఆమె నువ్వే ఉంచుకో, 5 rupees అయితే నాకు అవసరం లేదన్నది. నాకు చాలా బాధేసింది. ఇది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాదు. ఇంతకు ముందు కూడా అన్న వాళ్ళ ఇంటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తుంటే సిగ్నల్ దగ్గర ఒక ఆవిడ అడిగింది అమౌంట్. సరే అని చెప్పేసి 5 rupees కాయిన్ ఉంటే ఇచ్చా. ఆవిడ తీసుకొని మళ్ళీ నాకే ఇచ్చేసి వెళ్ళింది ఉంచుకో అని చెప్పి. నాకు ఆ రోజు లిటరల్లీ ఎంత బాధేసిందంటే ఫుల్ ఫీవర్
ఫీవర్లో ఉండే ఆ రోజు నేను. ఇక్కడ కూడా మళ్ళీ అదే రిపీట్ అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. బేసిక్గా కాయిన్కి విలువ పడిపోయింది. మినిమం అమౌంట్ ఎవరికన్నా ఇవ్వాలంటే 10 రూపీస్ 20 రూపీస్. ఈ ఇన్సిడెంట్ అయిందనే కాదు, బేసిక్గా ఈజీగా దొరికేది ఏదైనా రెస్పెక్ట్ వాల్యూ రెండు ఉండవు. అది డబ్బుకైనా మనుషులకైనా. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.